హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని పరమేశ్వరుడిని అయితే వేడుకుందాము. అయితే ఇప్పుడు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, మనకి త్వరలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో నాగపంచమి వస్తుంది కదా. అది ఆగస్టు 2వ తేదీన మంగళవారం నాగపంచమి. అయితే శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడము మన హిందువుల ఆచారము. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్క మొదలైన చేసిన నాగపడిగలకు భక్తులు ఆరాధిస్తుంటారు. అయితే సాక్షాత్ పరమేశ్వరుడి నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా మనకు స్కాంద పురాణం అయితే చెప్తుంది. దీనికి పూజా విధానం కూడా ఉంది. శ్రావణ శుక్ల పంచమి ఉదయమే తలస్నానం చేసి ద్వారానికి ఇరువైపులా ఆవుపేడ తాలికి పసుపు బియ్యం పిండితో ముగ్గులు వేసి, పసుపుతో కానీ ఆవుపేడతో కానీ బియ్యం పిండితో కానీ నాగచిత్రాలు వేసి ఆవుపాలు, వడపప్పు నైవేద్యం పెట్టవలను. ఇలాగా పూజ అయితే చేసుకొని విశ్వాసంతో నాగపంచమి చేసుకొని నాగపంచమి వ్రత కథ అయితే చదువుకోవాలి. ఇప్పుడైతే నాగపంచమి వ్రత కథ అయితే నేను మీకు చెప్తాను. పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కళ్ళు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైందట. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దేనగాథను విన్నారట. విని, అమ్మ, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు, అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించింది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోమును నొయ్యమని పాముల భయం నుంచి తొలగిపోతుందని చెప్తారు. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైంది. నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితం ఉన్నది. ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తాను పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాసం వారిది. ఈ నాగపూజ వెనుక యోగాపరమైన అంతరార్థం కూడా ఉన్నదట. మన వెన్నెముకకు అడుగు భాగంలో మూలాధార చక్రం ఉన్నది. ఆ చక్రములో కుండలిని శక్తి ఇమిడి ఉన్నది. అదే నాగదేవత. ధ్యానంతో ఆ కూడలిని కదిలించి సహస్రారం దాకా తీసుకుని వెళ్ళినట్లయితే మానవుడు మహనీయుడవుతాడని అది నాగశక్తి. మానవుడు మహనీయుడవుతాడనమాట ఆ రకంగా ధ్యానం చేసుకుంటే. అలాగే నాగపంచమి రోజు పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారములు కానీ లేని సుగుణవతి, విద్యా వినయమ గల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ, దయ, సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవులో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం, కాటు వేయడం తగ్గలేదు. ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు తనకు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిథి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణం ఏమై ఉంటుందని, ఇవి తొలగే మార్గం ఏమిని వినయపూర్వకంగా వేడుకున్నది. అందులో ఆ సాధు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించిందమ్మా. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణము నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపనందువల్ల నీకే దుస్థితి నిన్ను ఇంకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడము, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడము, చులకన చేయడము నీవు చేసిన మహాపరాధము. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీవు ఈ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి రోజున నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి అని చెప్తాడనమాట. చెక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము, దాని నియమాల గురించి వివరించాడట. దానితో ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమును ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచుకొని ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషంగా ఉన్నది. దీనికి ఉద్యాపన కూడా ఉంటుందన్నమాట. శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా, శుభ్రతగా, ఏకాగ్రతగా ఉండి నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం
చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల ఫలపుష్పాదులు నారికేళం సమర్పించాలి. ఆనాడు ఉపవాసం ఉండాలి. నిరాహరణ జాగరణము మరింత శ్రేయస్కరం అన్నమాట. ఇలాగా మనము ఈ నాగపంచమి రోజు ఈ నోము నోచుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇది మనకి ఆగస్టు 2వ తేదీన వస్తుంది. ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి ఇలాగా చెట్టు కింద నాగేంద్రులు ఉంటారు కదా, వాటికి పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యాలు చేసుకొని ఇంట్లోని కూడా శివుడు ఫోటో పెట్టుకొని పూజ చేసుకొని తర్వాత దేవాలయానికి వెళ్ళి నాగేంద్రులకు పూజ చేసుకుంటే మనకి ఏవైనా నాగదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే మన కోరిన కోరికలు కూడా తీరుతాయి. ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్, పూజా పరిహారాలు, మంగళహారతులు, అన్నమాచారి కీర్తనలు అన్నీ ఉంటాయి. తప్పకుండా బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే. నేను మరింత మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.